నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-5 వచనాలలో దేవుడు తన ప్రజలను పునరుద్ధరించేటట్లు ఆయన వాగ్దాన దేశానికి తిరిగి రావడానికి ఆయన కోసం మార్గాన్ని సరళం చేయాలనే ప్రకటన ఇక్కడ మనం చూడవచ్చు. ఎత్తైన పర్వతాలలో లోతైన లోయలలో ఉండే అరణ్య ప్రాంతాన్ని దాటడం చాలా కష్టం. ప్రజలు తిరుగు ప్రయాణం తేలికగా ఉండటం కోసం మిట్ట పల్లాలను సమం కావాలి. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులోని తొలిమెట్టు బబులోను చెర ముగిసిన తరువాత యూదులు తిరిగి స్వదేశానికి రావడం అయితే, అంతిమ నెరవేర్పు యేసుక్రీస్తులో జరుగుతుంది. ఈ నెరవేర్పుకు 700 సంవత్సరముల ముందు యెషయా ప్రవచించిన ప్రవచనం బాప్తిసం ఇచ్చి యోహానును గూర్చినది. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో ముందుగా ప్రవచించిన రీతిగానే నెరవేర్పును ఈ వచనాలలో మనం చూడవచ్చు. గొర్రెల కాపురులకు దేవదూత ప్రత్యక్షమే భయపడుకుడి, ఇదిగో సకల జనావళి రక్షణకు విమోచనకు మూలాధారమైన యేసుక్రీస్తు దావీదు పట్టణమందు మీకోసం పుట్టి ఉన్నాడన్న మహదానందకరమైన శుభవార్త తెలియజేసింది. రోమీయులకు రాసిన పత్రిక 3:23. సర్వ మానవాళి పాపములో కొట్టుమిట్టాడుతుండగా వారిని పాపము నుంచి విమోచించి రక్షణనిచ్చుటకు మహిమను విడిచి భూమిపైకి రిక్తునిగా ఏతెంచి పాపులైన వారందరికీ ప్రతిగా సిలువపై మనం చెల్లించాల్సిన వెల ఆయన చెల్లించి నిత్య మహిమలో ఆయనతో కలిసి ఉండుటకు కావలసిన ప్రాముఖ్యమైన అర్హత అయిన రక్షణను ఉచితంగా ఇచ్చి శరీరధారిగా మన మధ్య నివసించుచున్న వాక్యమును మనకిచ్చి తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. రక్షణ పొందిన ప్రతి వారి కర్తవ్యం సర్వ సృష్టికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించడం. ఆమేన్.